అందరికి క్షణార్థి. ఇంత మంచి సంతోషాన్ని మీ గుండెల నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని ఈరోజు ప్రజెంటేషన్లో చూపెట్టినటువంటి మన శివన్నకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, మోతేవర్ లవ్ స్టోరీకి సక్సెస్ని ఇచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, అదేవిధంగా మరి దీన్ని అద్భుతంగా జనానికి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి ఈ సక్సెస్ని ఎలా చేసిరో వీళ్ళ కష్టం ఎలా ఉందో చూడడానికి వచ్చినటువంటి మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ, కళాకారులకు, కళాభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇందులో నర్సింగ్ యాదవ్ పులి అసలు నేను కూడా ఊహించలేదు. నేను ఎప్పుడైనా నా నుంచి నాకు నవ్వించడమే తెలుసు. ఒక ప్రోగ్రాం అయిపోయాక కొత్త ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎలా నవ్వించాలని ఉంటాను. కానీ మొట్టమొదటిసారి శివగారు నాతో ఒక విలనిజం కూడా చేయించిండు. అదొక కొత్త షేడ్, అది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ కథలోకి వెళ్తున్నప్పటి కొద్దీ ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మామూలుగా కథ చెప్పింది శివన్న నన్ను పిలిచి, కానీ కథ చెప్తున్నప్పుడు మాత్రం అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నాకు ఒకనొక టైంలో ఇవన్నీ నేను పండించగలను. ఎందుకంటే నేనంటే కొంచెం నవ్వుతారు జనాలు, కానీ నేను కోపానికి వస్తే మరి రిసీవ్ చేసుకుంటాను అనుకున్నా. కానీ అయితే పిల్లివై పులిని చేసి నాకు శివన్న థ్యాంక్స్. అదేవిధంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంకా మీ యొక్క హృదయాల్లో ఇంకా గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మన దర్శకులు శివన్న గారికి, అదేవిధంగా మరి సోదరులు, ఇందులో హీరో నిజంగా హీరోనే ఆయన మన అనిల్ గారికి, నిజంగా హీరోనే. ఈరోజు కనిపించే ఈ అనిల్ మన తెలంగాణలో ఒక మంచి హీరోల స్థానంలో నిలబడతాడు. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే అంత స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడితే ఇంకా చాలా వేరియేషన్ చూపెడతాడు. కానీ వాళ్ళు ఒరిజినల్గా ఈ తెరవీన ఎంత కష్టపడ్డారో వెనకాల కూడా అంతే కష్టపడ్డారు వీళ్ళిద్దరు. వీళ్ళకు తోడు త్రిమూర్తుల్లాగా మన శ్రీకాంత్ అన్న డిఓపి గారు. వీళ్ళు ముగ్గురు నిజంగా నేను హీరో అని ఎప్పుడు అనుకోలేదు, నేను డైరెక్టర్ని అనుకోలేదు, నేను కెమెరామెన్ అనుకోలేదు. వాళ్ళు ఒరిజినల్గా మేము ఎట్లనైతే ఉన్నామో అట్లనే వర్క్ చేసిర్రు. వీళ్ళందుకే అంత గొప్ప సక్సెస్ని ఇవ్వగలిగారు వాళ్ళు. మరి ఇంత క్రూను నడిపించినటువంటి మా నిర్మాతలైనటువంటి మధుర శ్రీధర్ గారికి, అదేవిధంగా శ్రీరాముల శ్రీకాంత్ గారికి, మరి మమ్మల్ని అందరినీ ఇంకా లీడ్లో ఈ జనాల్లోకి తీసుకుపోయినటువంటి G5 గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెనకాల పనిచేసినటువంటి మా ఏడీస్, నిజంగా హ్యాట్సాప్. వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తే ఇట్లా నిద్రపోయినట్టు వచ్చేటోళ్ళు. అసలు ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రాత్రి 3 దాకా, తెల్లవారి దాకా కూడా షూటింగ్ చేసి మళ్ళీ 6కే స్టార్ట్ చేసినటువంటి సందర్భాలు, అసలు పడిపోతామా అనేటువంటి సందర్భాలు. నిజంగా పని రాక్షసులు అంటే ఎలా ఉంటారో వాళ్ళు చూపెట్టగలిగారు. అందుకే ఇంత గొప్ప సక్సెస్. మీతో చప్పట్లు కొట్టిస్తుంది అలా. మా దీక్షిత్ గారు ఎక్కడున్నారో దీక్షిత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక్కసారి నిల్చోవాలి మీరు. తను చాలా సైలెంట్ అండి. నిజంగా మనం సైంటిస్టులను చూస్తాం సపరేట్గా ఉండేటోళ్ళను. ఇక అలాంటి సైంటిస్టు మా దీక్షిత్ గారు. ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు చెప్పేదానికి ఇంకో 2 కలుపుతాడు. ఆయన కలిపి ఎగ్జాంపుల్ వీళ్ళు 9కి రమ్మంటారు అనుకో, సార్ మనం 8కి ఉండాలి సార్ లొకేషన్లో అంటాడు. అంటే యుద్ధానికి సిద్ధమై ఉండాలి, మీరు ఎప్పుడైనా కత్తి పట్టచ్చు అని ప్రిపేర్ చేయిస్తాడు. ఎప్పుడు వండుకుంటాడో తెలియదు. ఒకరోజు రాత్రి 3 గంటలకు పోయి పడుకున్నాక నాకు రాత్రి చెప్పేసి మీకు షూటింగ్ లేదు నందగారు రేపు అని అన్నాడు.
తెల్లారి 5:30కు ఫోన్ వచ్చింది, సార్ మీకు 6 నుంచి షూటింగ్ ఉన్నదని. అసలు ఎప్పుడు వండుకున్నారు, ఎప్పుడు లేచిర్రు, నాకు ఎప్పుడు లేదంటారు కదంటే అనుకున్నాం. కానీ సార్ రాత్రి మళ్ళీ 1/2 అవర్ డిస్కషన్ అయింది సార్, మళ్ళీ మీద ఉన్నది అన్నాడు. ఉటానే లేచిపోయినా. అంటే వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుందో ఆయనను చూసి మనం నేర్చుకున్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఇలా మీతోని చప్పట్లు కొట్టించుకుంటాను నిజంగా. మరి ఇలాంటి చప్పట్లు ఇంకా ముందు ముందు మాలాంటి వాళ్ళు ఎందరినో పరిచయం చేసి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు ఇంకా ముందు రావాలని మరి G5 గారిని కానీ, అదేవిధంగా అన్నయ్య మధుర శ్రీధర్ గారిని కానీ, మరి సోదరులు శ్రీరాముల శ్రీకాంత్ గారిని కానీ, ఎందుకంటే వీళ్ళు ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే మనం బుక్కడి బోధింటాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి, ప్రొడ్యూసర్స్ అంతా కూడా. మీ చప్పట్లకు ఎప్పుడు దాసోహం నేను. మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చిన్నయ్య, థ్యాంక్ యూ.